వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అరుణ్ గారు. సార్, ఈ బంకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం, ఎందుకు మరి బంకచెర్ల ప్రాజెక్టు ఇంత హాట్ టాపిక్ ఈ రాష్ట్రంలో అవుతుంది, మరి దీని ఎంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రం నుండి? అరుణ్ గారు చాలా క్లియర్, అందరికీ తెలంగాణ అంటే వీసమెత్తు ప్రేమ ఉన్నని కూడా అర్థమవుతుంది. బంకచెర్ల ఎవరి కోసం? తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలని బాజాప్తా దొంగ లెక్క ఆంధ్రాకి తరలించడమే బంకచెర్ల గోదావరి లింకేజ్. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదని ఎవరని అంటే కూడా తెలియదు. అర్థమయ్యే కుట్రతోటి తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు అవసరం కోసము బనకచెర్ల ద్వారా గోదావరి జలాన్ని 200 టీఎంసీలని తరలించడం చేసేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి కుట్ర. సింపుల్. దానికి ఆ తర్వాత బంకచెర్ల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గోదావరి జలాలని అక్కడి నుంచి కావేరీకి అనుసంధానం చేయాలి కాబట్టి తమిళనాడుకు తీసుకుపోవడం కోసం చేస్తుంది. ఈ బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్ల గోదావరి లింకేజ్ అనేది చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిసి రేవంత్ రెడ్డి ద్వారా ఆడుతున్నటువంటి నాటకం. ఈ ముగ్గురు కలిసి పండుతున్నటువంటి పన్నాగము, కుట్రనే గోదావరిని బనకచెర్ల లింకేజ్. తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం గోదావరి నదిని మలుపుకపోవడమే తప్ప. మొన్న బయటపడింది కదా రేవంత్ రెడ్డి గారి దొంగతనం. కేంద్ర మంత్రి దగ్గర జరగాల్సింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలే. ఏం జరిగింది? ఉన్నత స్థాయి సమావేశం అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? మా ఎజెండా పోలవరం, గోదావరి, బనకచెర్ల మా ఎజెండా అని చెప్పిండు. ఈయన ఎప్పుడైతే అది బయటికి వచ్చిందో టీఆర్ఎస్ పార్టీగా అప్రమత్తమై తెలంగాణ సమాజాన్ని ముందు పెట్టినాం. ఏమని? ఇవాళ బనకచెర్ల నుంచి తెలంగాణ గోదావరి జలాలని తరలించకపోయేటటువంటి కుట్ర జరుగుతున్నది. ఇది రేవంత్ రెడ్డి తక్షణమే అడ్డుకోవాలి ముఖ్యమంత్రిగా అపెక్స్ కౌన్సిల్ అని చెప్పిండు. ఆయన ఏం చేసిండు? ఎప్పుడైతే మాట్లాడిందో హరీష్ రావు గారు టీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత వెంటనే నిజంగా బనకచెర్లకు సంబంధించినటువంటి ఎజెండా ఉంటే నేను ఆ సమావేశానికి రాను అని చెప్పేసి దొంగ నాటకం ఆడిండు. లెటర్ ఇప్పుడు రాసి పంపించిండు. మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ లెటర్ రాసి పంపిండు. ఏమైంది మరి? నిజంగా బంకచెర్ల ఎజెండా లేదా? ఏమైంది? ఆ సమావేశం తర్వాత కూడా సమావేశానికి పోనని చెప్పి మోసం చేసిండు. సమావేశానికి పొయ్యి కూడా ఏం చేసిండు? అక్కడ మొత్తంగా జరిగిందే బంకచెర్ల. ఆ సమావేశం పెట్టిందే బనకచెర్ల కోసం, వేరే కానే కాదు. ఉత్తయే టెలిమెట్రిక్ అనేది ఇవన్నీ కూడా ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడకు తరలించడం ఇవన్నీ కూడా ముందు జరిగినటువంటి నిర్ణయాలే, కొత్త నిర్ణయాలు ఏవి కాదు. కేవలం ఆ సమావేశం కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూడబలుకొని పెట్టినటువంటి సమావేశము. దేనికోసం? గోదావరి జలాలని మీ వరద జలాల పేరు మీద ఆంధ్రాకు, రాయలసీమకు, పెన్నార్ బేసిన్కి తీసుకుపోవటానికి జరిగేటటువంటి కుట్ర. దాన్ని తెలంగాణ సమాజం అప్రమత్తమైనాం కాబట్టి, ఆ దొంగతనం బయటపడింది కాబట్టి దానికి ఏదో మసిబూసి మారేడుకాయ ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బాజాప్తా కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి నోట్లో ఫస్ట్ ఎజెండా నెంబర్ 1 ఏముంది? ఫస్ట్ పాయింట్, ఎజెండా ప్రపోజ్డ్ బై బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రపోజ్డ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఫస్ట్ ఎజెండా పాయింట్ ఉన్నది. చర్చ జరిగింది. ఎజెండాగా ఉండటమే కాదు, బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, సమావేశంలో పాల్గొన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్పాడు? మొట్టమొదటిగా బనకచెర్లకు సంబంధించినటువంటి చర్చించడం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల లింకేజీ ప్రతిపాదన చేసినాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వము కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు చేసిండ్రు. వీటి మీద చర్చించి నిర్ణయం చేయడానికి, సాధ్యాసాధ్యాలు అన్నిటికి సంబంధించినటువంటి విషయాలు నిర్ణయం చేయడానికి ఉన్నత అధికారులతోటి కమిటీ ఇస్తున్నాం. అది 30 రోజుల్లో ఆ కమిటీ అన్నిటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది, నివేదిక ఇస్తుంది అని చెప్పేసి ఆ మంత్రి చెప్పిండు. ఆ తర్వాత అదే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంత్రి అట్లా మాట్లాడిండు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు బాజాప్తా వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు? అసలు బనకచెర్ల సబ్జెక్టే లేదు, ఎజెండానే లేదు.
నేను ఇంకా ఎజెండానే లేనప్పుడు, సబ్జెక్టే లేనప్పుడు, కట్టేదే లేనప్పుడు మేము అడ్డుకునేది దగ్గర అది అవసరమే లేదు, దాన్ని చర్చించనే లేదని చెప్పేసి చెప్పింది. అంటే ఎంత మోసం, గరాణ మోసానికి మించిన మోసం కదా ఇది. ఎవరి గురించి చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి? ఇంత చేయవలసిన అవసరం ఏముంది? రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకవైపు కూలిపోయింది అంటూ దాన్ని రిపేరింగ్ చేయకుండా ఈ బంకచర్ల ప్రాజెక్టు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతున్నట్లు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ ఎందుకు చూపెడుతున్నది? ముఖ్యమంత్రి ఎందుకు దీనికి పలుమార్లు కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకున్నాడు. ఒకటి, తన గురుభక్తిని చాటుకుంటున్నాడు. గురువు ఎవరైనాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఆయన ఏం చేయటానికైనా సిద్ధపడ్డాడు. అంటే ఇంత గరానా మోసం చేసి ఇక్కడ ఎజెండా లేదు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మిస్తాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం బాజాప్తా ఎజెండాని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాజాప్తా ఎజెండాని బనకచర్లని చర్చించిన నిర్ణయం తీసుకున్న కమిటీ ఉందని చెప్పి చెప్తాడు. ఈయనేమో అదేది లేదు, ఉత్తదే లేదు, కేవలం దీనికోసం అని చెప్పేసి మాట్లాడు. అంటే ఇంకేమర్థమైందాడా? తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేయటానికైనా సిద్ధమే. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమో తన రాజకీయ పలుకుబడి, తన అవసరాన్ని, కేంద్ర ప్రభుత్వంలో తన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఇవాళ గోదావరి జలాలను బజాప్తా తెలంగాణకు ఆంధ్రకు తీసుకుపోవటానికి చంద్రబాబు నాయుడు స్కెచ్లు ఇస్తాడు. దానికోసం గోదావరి బనకచర్ల లింకేజ్ పేరు మీద ఫీజిబిలిటీ రిపోర్టు, ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్టును కూడా తయారు చేసి అక్కడ ఇస్తాడు. దానికి 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు ఇవ్వటానికి అంగీకరిస్తుంది ఇన్ ప్రిన్సిపల్గా. మిగతా 40,000 కోట్లు FRBM పరిధిని మించి ఇవ్వటానికి కూడా, లోన్ ఇప్పించడానికి కూడా కేంద్రం అంగీకరిస్తుంది, చెప్తుంది. ఇదంతా 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగం కదా. ఇవన్నీ తెలంగాణ సమాజం ముందు హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు, టీఆర్ఎస్ మాట్లాడేంత వరకు ఇవన్నీ దాచిపెడతారు, పని అయిపోయాలని చూస్తారు. ఎప్పుడైతే మాట్లాడి బయట వీళ్ళ దొంగతనం, వీళ్ళు చేసే కుట్ర, తెలంగాణ నీటి దోపిడీకి వీళ్ళు చేసినటువంటి పన్నాగం బయట పెట్టినమో వెంటనే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడటం, తిట్ల దండగా మొదలు పెట్టుకుంటారు. హరీష్ రావు గారి మీద, టీఆర్ఎస్ మీద మాట్లాడతారు. వీళ్ళ బాజాప్తో ఒకటే అడుగుతున్నాం, తెలంగాణకు గోదావరి జలాల్లో 968 TMCలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి ప్రాజెక్టు అడ్డంకి ఎందుకు అంటే, ఎందుకు 968 TMC? పూర్తి చేయండి. ఉన్నటువంటి సమ్మక్క ప్రాజెక్టు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, ఇంకా కొమరంభీం ప్రాజెక్టు కానీ, ఎన్ని ప్రాజెక్టు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సినటువంటి వాటిని పక్కకు పెట్టి కేవలం ఇవాళ తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు కావాల్సినటువంటి దాన్ని తీసుకుపోవటం కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్లో కూడా కొంతమంది చర్చ జరుగుతున్నది. అంటే కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. ఈ బంకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎవరు మాట్లాడినా కానీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది కీలక మంత్రులు కూడా కొంతమంది దగ్గర చెప్పుకున్న విషయాలు ఇప్పుడు కొంచెం జనాలకు వస్తున్నాయి. ఇది వాస్తవమేనా? వాస్తవం, 100% వాళ్ళు వాస్తవం. అరుణ్ గారు, వీళ్ళు ఇట్లనే గోదావరి నదిని, కృష్ణా నదిని ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వమే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన రోజు నుంచి 1956 నుంచే అప్పర్ కృష్ణా ప్రాజెక్టును నాశనం చేసిరు, లేకుండా చేసి తర్వాత ఏలేశ్వరం ప్రాజెక్టుని ఎక్కడో తీసుకుపోయి నాగార్జున సాగర్ 28 కిలోమీటర్ల కింద కట్టి మొత్తం తెలంగాణకు ఉన్నటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి రావాల్సినటువంటి వరద ప్రవాహంగా వచ్చేటటువంటి వరద కాలువలుగా వచ్చేటటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా ఎత్తిపోతల కర్మ పట్టించింది వీళ్ళు. 50 ఏళ్ళు దానికి నంగనాచమటలు బట్టి ఆఖరికి ఆ ఎత్తిపోతలన్నా మొదలుపెట్టిరా అంటే కల్వకుర్తి ఎన్నడు పూర్తయింది, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు ఎన్నడన్నా పూర్తయినాయా? ఎందుకు చేయలే? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వాటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. తెలంగాణకు ఉన్నటువంటి ఒక జీవనది కృష్ణానదిని మొత్తం ఆగం పట్టించారు కాంగ్రెస్ నాయకులు. ఇవాళ మిగిలింది గోదావరి నది. ఆ గోదావరి నది పట్ల కూడా అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గోదావరి నదిలో నీటి అవైలబిలిటీ పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం మేడిగడ్డను గుర్తించి అనేక సమాలోచనలు మేధమదన నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్, ఆ తర్వాత సుందీల, అన్నారం, అక్కడి నుంచి ఇదంతా కూడా తెలుసు మనకి.
కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని పూర్తి ఎందుకు 240 టీఎంసీలని సంపూర్ణంగా వినియోగించడం కోసము ఆ ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంది. పైన తుమ్మిడిహట్టి దగ్గర ఆదిలాబాద్ జిల్లా కోసం ఒక 2 లక్షల ఎకరాలతోటి అక్కడ చనాకా కొరాటాన్ని కూడా అక్కడ చేయటానికి రూపకల్పన చేస్తుంది. ఇవన్నీ జరుగుతుండగా వీటన్నిటికి సంబంధించినటువంటి సాంకేతిక పర్యావరణ రకరకాల అంతర్రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి సర్వనాశనాన్ని పెట్టినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవటానికి 10 ఏళ్ల కాలం సరిపోలే కేసీఆర్ గారికి. వీళ్ళు చేసినటువంటి చిక్కుముళ్ళని విప్పటానికే 4-5 సంవత్సరాలు పట్టింది. ఆ చిక్కుముళ్ళని విప్పి కొత్త ప్రాజెక్టులను వాటిని రూపకల్పన చేసి రీడిజైన్ చేసి పూర్తి చేయడానికి వచ్చింది. పూర్తి చేసి అన్నిటిని తట్టుకొని పూర్తి చేసింది కాళేశ్వరం. ఆ కాళేశ్వరం వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్యని బూచిగా చూపించి కాళేశ్వరంలో కూడా ఎక్కడ ఒక మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 8 బ్లాకులు ఉంటే ఒక 7వ బ్లాక్లో 2 పిల్లర్ల దగ్గరనే సమస్య వస్తే దాన్ని పరిష్కరించకుండా దాన్ని 20 నెలలుగా అట్లా ఎండబెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తం కుప్పగూల్చేటటువంటి కుట్ర, ద్రోహం. తెలంగాణ మామూలు ద్రోహం కాదు. కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం కాళేశ్వరం విషయంలో చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు మామూలు ద్రోహం కాదు. అది తెలంగాణ జాతి ఎప్పటికీ క్షమించదు వీళ్ళని అనుకుంటారు. ఇప్పుడు ప్రజలకు అర్థం కాకపోవచ్చు, దీంట్లో లోతేందో అర్థం కాకపోవచ్చు, కానీ కాళేశ్వరం అనేది చాలా లోతుగా నిశితంగా తెలంగాణ మీద ప్రేమతో ఆలోచించేటటువంటి వాళ్ళకి ఎప్పటికైనా కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయం లాంటిది, కాళేశ్వరం ఒక జీవధార లాంటిది. కాళేశ్వరం అటువంటి ప్రాజెక్టుని ఇవాళ ఎండబెట్టి తమ రాజకీయ స్వార్థం కోసం ఎందుకు ఎండబెట్టిందంటే ఇవాళ అర్థమవుతుంది కదా. గోదావరి బనకచర్ల రిజర్వాయర్ లింకేజ్ కోసం ఇవాళ మేడిగడ్డ అడ్డంకి ఉంది కాబట్టి మేడిగడ్డని బూచిగా చూసి ఎండబెట్టాలి. మేడిగడ్డని బూచిగా చూపించి కాళేశ్వరంని నిరర్థకంగా మారిస్తే అక్కడి నుంచి పోతుంది. 2 బీజేపీకి అవసరం ఏంటంటే ఇక్కడ వాళ్ళు బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో అనేక సందర్భాల్లో తమిళనాడులో తమ రాజకీయ అవసరం కోసం గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా గోదావరి జలాల్ని తమిళనాడుకు తెస్తామని రాజకీయ వాగ్దానం చేస్తున్నది. కాబట్టి దానికోసం ఇవాళ తెలంగాణ నుంచి గోదావరి జలాన్ని తీసుకుపోవాలంటే మేడిగడ్డ అడ్డంకిగా ఉంది. ఇదే మేడిగడ్డ అడ్డంకిగా ఉంది కాబట్టి గతంలోనే 2016లోనే 17లోనే అప్పటి నుంచి ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్నది. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలని చెప్పేసి చేస్తుంది. దాన్ని కేసీఆర్ గారు అడ్డుకున్నారు. కాబట్టి మీరు ఇచ్చంపల్లి కడితే ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలు తీసుకుపోతే ఆ ఇచ్చంపల్లికి 20 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి మా మేడిగడ్డ మునుగుతుంది, ఇంకో 15 కిలోమీటర్ల కింద ఉన్నటువంటి సమ్మక్క సాగర్ మునుగుతుంది, సమ్మక్క సాగర్ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి కారణంగా కేసీఆర్ గారు అడ్డుకుంటున్నారు. కాబట్టే ఇవాళ చాలా కుట్రపూరితంగా 2 జాతీయ పార్టీలు కాంగ్రెసు బీజేపీ 2 కలిసి నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ 3 కలిసి మేడిగడ్డని ఖతం చేస్తే మేడిగడ్డని కూల్చినట్టుగా నిరర్ధకంగా మారిస్తే బాజాప్తా వాళ్ళు ఆంధ్ర రాయలసీమకు గోదావరి జలాలు తీసుకుపోవచ్చు. అట్లాగే నరేంద్ర మోడీ అవసరమైనటువంటి రాజకీయ బీజేపీ అవసరమైనటువంటి కావేరీ పరివాహక ప్రాంతంలోని తమిళనాడుకు గోదావరి జలాలు తీసుకుపోవచ్చు. దీనికి అడ్డంకి ఈ రెండిటికి నరేంద్ర మోడీ తమిళనాడుకు గోదావరి జలాలు తీసుకుపోవటానికి నరేంద్ర మోడీకి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. చంద్రబాబు నాయుడు గోదావరి జలాల్ని ఆంధ్రాకు తరలించకపోవటానికి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. కాబట్టి ఈ రెండిటి కోసం ఆ మేడిగడ్డను నిరర్ధకంగా మార్చినట్లయితే బాజాప్తా తాము అనుకున్నట్టుగా తీసుకుపోవచ్చు. వాళ్లకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ నమ్మకస్తుడు, వాళ్ళ ఏజెంటు, వాళ్ళ దళారి రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కోసం పేరు మీద తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మీద ఆయన పనిచేస్తుంది. ఆంధ్ర కోసం ఆయన పనిచేస్తుంది, బీజేపీ కోసం. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి, ఎన్డీఏ ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ఎమ్మెల్యేగా తెలంగాణ ఓటర్గా ఆంధ్ర రాయలసీమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు దీన్ని గ్రహించకపోతే, దీనిలో జరుగుతున్నటువంటి లోతుగా ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కపట కుట్రని గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే, పైన రాజకీయాల కోసమే మాట్లాడితే తెలంగాణ ఎప్పటికీ
తెలంగాణ ప్రయోజనాలు ఆగమవుతుంది. వీళ్ళు చేసే ద్రోహం తెలంగాణకు అంత ఇంత కాదు, ఎప్పటికీ పూడ్చలేని ద్రోహం.